ప్రొక్యూర్మెంట్కి సంబంధించి మీరు ఒక నోటిఫికేషన్ ఇస్తారండి, అప్లై చేసుకుంటే కంపెనీలు అప్లై చేసుకున్న వాళ్ళు వాళ్ళకి సంబంధించిన క్రెడెన్షియల్స్ తీసుకొచ్చారు, నువ్వు అలౌ చేస్తావు. ఆ తర్వాత దానికి పారామీటర్ ఏంటి, ఎన్డీడీబీకి సంబంధించిన అక్రిడిటెడ్ వాళ్ళతో నెయ్యి తెచ్చుకోవడం, ఆ నెయ్యిని మనం టెస్ట్ చేయడం, ఆ టెస్ట్ చేసిన దాని తర్వాత అనుమానం వస్తే రిజెక్ట్ చేయడం, అనుమానం లేకపోతే అలౌ చేయడం. రెగ్యులర్ ప్రొసీజర్. 12 ఏఆర్ డైరీ 2024 జూన్ 12 సరఫరా మొదలుపెట్టింది, నెయ్యి సరఫరా అనేది. అప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చారు. నిజంగా డౌట్ ఉంటే అప్పుడే ఆపేసి ఉంటే అయిపోయేది కదా. నేను అంటుంది అదే కదా. ఇప్పుడు అక్కడ నేను సుప్రీంకోర్టు తప్పట్టింది అది కదా. మీరు వచ్చిన తర్వాత వచ్చిన నెయ్యి కదా ఇది, దాన్ని కలిపారా మీరు? కలిపితే కనుక అది మీరు తప్పు అవుతుంది కదా అని కదా అడిగింది సుప్రీంకోర్టు. దీని గురించి మీరు గతంలో లడ్డు ఏమన్నా మీరు చెక్ చేశారని అడిగాడా లేదా జడ్జి గారు? మీరు గతంలో నెయ్యి చెక్ చేశారు, గతంలో లడ్డు చెక్ చేశారని అడిగారు కదా. అడిగితే లేదా ఇవన్నీ మేము చెక్ చేయడానికే విచారణ అన్నారు. సరే అయితే మీరు పెడతా, మీరు చేస్తే బాగోదులే అని చెప్పింది కోర్టు. దాన్ని అక్కడితో అయిపోయింది కదా. ఏంటంటే తప్పుని ఒప్పుగా, ఒప్పుని తప్పుగా. ఇక్కడ నాకు ఒక ఇదే అనిపించింది అనమాట. ఇప్పుడు కోవా బన్ ఉదంతం మీద పెద్దది నడుస్తుంది. దాంట్లో నేను మీ కోవా తింటాను, చాలా అద్భుతము మీలాంటి వాళ్ళు అన్నారు. వీళ్ళు వెళ్ళి చెక్ చేసి వచ్చారా కోవా? దాంట్లో వాళ్ళ మీద నమ్మకంతోనే కదా మీరు దాంట్లో జనం అందరిని తినండి పేదవాడైనటువంటి వాడు చేస్తున్నారు.